హలో అండి, వెల్కమ్ టు మనోహరం. ఈరోజు నేను ఒక పంట వేయడానికి టెర్రస్ గార్డెన్ మీదకి వచ్చానండి. ఇందులో చాలా రకాల ఇది రిచ్ ఇన్ ఫైబర్. ఇందులో మెగ్నీషియం ఉంటుంది, విటమిన్స్ సి, ఈ ఉంటాయి. ఇంకా ఇందులో మెగ్నీషియం ఉంటుంది. దీన్ని రూట్స్ కోసం పెంచుకుంటారు. అలాగే దీని ఆకులతోటి కూడా మంచి మంచి రెసిపీస్ చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. అదేంటనుకుంటున్నారా? ఇదేనండి చామదుంప. వీటిని నేను ఇప్పుడు మట్టిలో పెట్టుకుంటున్నాను. అది అది మీకు కూడా చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. మంచి ఆరోగ్యకరమైనగా ఉన్నటువంటి చామగడ్డల్ని మనము సెలెక్ట్ చేసుకొని దాన్ని ఒక క్లాత్ తడిపేసి దానిలో ఇలా పెట్టేసినట్టయితే ఒక 1 వీక్కి అట్లా ఆ తేమకి దాని నుంచి రూట్స్ వస్తాయి. ఇలా మొలకలు రావడం స్టార్ట్ అవుతాయి. 1 వీక్ పడుతుంది ఇలా రావడానికి. అలా వచ్చిన తర్వాత మనము మంచి మట్టి మిశ్రమం కలుపుకొని మొక్కలను ఈ దుంపలను పాతుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా రూట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇది వచ్చేస్తున్నాయి, స్టార్ట్ అయిపోతుంది. వీటిని నేను ఇప్పుడు మట్టి మిశ్రమం కలుపుకొని అందులో పెడుతున్నాను. చూద్దాం రండి. ఎర్రమట్టి ఒక 50% తీసుకుంటే అందులో కొద్దిగా వర్మి కంపోస్ట్, కొంచెం ఇసుక కలిపాను. అలాగే నీమ్ పౌడర్ కంపల్సరీ కలపాలి. ఇందులో నీమ్ పౌడర్ కలిపాను. ఇట్లా మట్టి ఎంత గుల్లగా ఉంటే మనకి చామగడ్డలు అంత బాగా ఊరుతాయి. వెల్ డ్రైన్ సాయిల్ ఉండాలి. ఇసుక బాగా కలుపుకోవాలి తప్పకుండా. అప్పుడే మట్టి నిలవ ఉండకుండా మనం పోసినప్పుడు కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అలాగే పాట్ విషయానికి వస్తే పాటు కొంచెం లోతు ఎక్కువగా ఉన్నది చూసి తీసుకోవాలి. నేను ఇంతకుముందు కూడా పెట్టాను, అంటే ఇంత లోతున్నా ఓకే, అప్పుడు కూడా బాగానే పెరుగుతున్నాయి. ఈ ఆకుకూరలు వేసుకుంటాం కదా, ఆ టబ్లో పెట్టాను, అప్పుడు కూడా బాగానే పెరుగుతున్నాయి. మనం కొంచెం లోతు ఎక్కువ తీసుకుంటే మనం హార్వెస్ట్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. దీనికి మంచి ఎంత పెద్ద పాట్ తీసుకుంటే మనం అంత మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. అందుకనే ఈసారి నేను కొంచెం లోతు ఎక్కువ ఉన్నది తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఎక్కడైతే మొలకొస్తుందో అది పైకి ఉండాలి. ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం దూరంగా పెట్టుకుంటే అక్కడ రూట్స్ అన్నీ మంచిగా స్ప్రెడ్ అయ్యి మనకి మంచిగా ఊరుతాయి అన్నమాట. మన చామదుంపలు మంచిగా ఊరుతాయి. అందుకని కొంచెం దూరంగా పెట్టుకోవాలి. ఆరు నెలల పంట అండి ఇది. తర్వాత ఆకులు వచ్చిన తర్వాత, ఆకులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఇంకా అది రెడీ అయినట్టు. అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. ఈ టబ్లో నేను ఒక 4 పెడుతున్నాను. చల్లుకోవాలి. కొంచెం మొక్క పెరిగిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ మట్టి పోసుకోవాలండి. అంటే కొంచెం మొక్క కొద్దిగా పెద్దగా అయిన తర్వాత కొంచెం ఒక లేయర్ మట్టి మళ్ళీ పోసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం పైన ఇట్లా పెట్టాం కదా, అందుకని ఒక లేయర్ మట్టి పోసుకుంటే బలంగా ఉంటుంది. తర్వాత దీనికి ఎప్పుడు తడి ఉండాలి. ఇది బాగా పెరగడానికి ఇది ఎప్పుడు ఆరిపోకూడదు. మట్టి తడి ఎక్కువగా ఉండాలి. అలానే అట్లా మనం మట్టి మిశ్రమం కలుపుకునేటప్పుడే వెల్ డ్రైన్ సాయిల్ అని చెప్పాం కదా, వాటర్ అయితే వెళ్ళిపోవాలి, కానీ మట్టి తడిగా ఉండాలి. తర్వాత దీనిలో నీమ్ పౌడర్ కంపల్సరీ వేసుకోవాలండి మట్టి మిశ్రమంలో. దీనికి 6 గంటల సన్లైట్ కంపల్సరీ ఉండాలి. ఇది 2 నెలలకు ఒకసారి దీనిలో ఆవు పేడ కానీ లేదా వర్మి కంపోస్ట్ కానీ ఏదో ఒకటి మనం జల్లుకుంటూ ఉండాలి. ఇది 6 నెలల పంట అండి. 6 నెలల తర్వాత ఆ పైన ఉన్నటువంటి ఆకులు ఎప్పుడైతే ఎండిపోతాయో అప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి. అప్పటిదాకా 2 నెలలకు ఒకసారి ఏదో ఒకటి కంపోస్ట్ వేస్తూ ఉండాలి. వేస్తే చాలా చక్కగా పెరుగుతాయి. మన ఇంట్లోనే పాట్స్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మనకి చాలా కావాలంటే ఎక్కువ పాట్స్ తీసుకొని వాటిల్లో పెంచుకోవాలి. అప్పుడు మనం ఎక్కువ హార్వెస్ట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేసి
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.